గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల వివక్ష తగదు అంటూ టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త టోకెన్ సమ్మెలో భాగంగా ఈరోజు మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు టెంట్ వేసి ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఆజాద్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీను నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్, ఏఐపీకేఎస్ జిల్లా అధ్యక్షులు భగవంతు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి భాస్కర్ మాట్లాడుతూ 2016వ సంవత్సరంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆ తీర్పును వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు చెత్త చెదారం మధ్య పనిచేస్తూ తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే వారి సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వారికి శ్రమకు తగ్గట్లుగా ఫలితం ఇవ్వకుండానే వారి శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు ఒకే పని చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీలో జీవో నంబర్ 60 ప్రకారం 16,500 రూపాయలు చెల్లిస్తుంటే గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం 9,500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఈ వేతనాలు కూడా ప్రతి నెల చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారని అన్నారు. దీనివల్ల కుటుంబ పోషణ భారమై కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మల్టీపర్పస్ విధానం పేరుతో అనుభవం లేని పనులు చేయించడం వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఎలాంటి చట్టబద్ద హక్కులు, సౌకర్యాలు కల్పించట్లేదన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, పదవీ విరమణ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు చెల్లించాలని, కార్మికులు మరణించినా, పదవీ విరమణ పొందినా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ, జిల్లా నాయకులు నరేష్, కళ్యాణం రాజు, సుశాంత్ వెంకటయ్య, రామచంద్రం, నరసింహులు, గౌడ్, చంద్రప్ప నరసింహులు, లక్ష్మమ్మ, సాయప్ప, లక్ష్మయ్య నరసింహులు, మల్లేష్, అంజీ, మహేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఇవ్వాలి.